వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఈ రోజు ఒక విషాద గాథ అనే చెప్పాలి, లేదంటే ఒక సాడ్ న్యూస్ అనే చెప్పాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. ఎందుకంటే ఒక మంచి దర్శకుడిని మనం కోల్పోవడం జరిగింది ఈ రోజు. అండ్ ఆయన ఎవరో కాదు, సూర్య కిరణ్ గారు అనమాట. ఈయన బేసిక్ గా తమిళియన్, బట్ తెలుగులో సత్యం, అలాగే ధనా 51, అలాగే రాజుబాయ్ వంటి సినిమాల్ని మన అందరికి తెలుగులో అందించి అందరి ఆదరణ పొందుకున్నటువంటి దర్శకుడు అనమాట సూర్య కిరణ్. అంతేకాదు ఈయన మన హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త. సో వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన చెన్నైలో ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. మెయిన్ రీజన్ వచ్చేసి పచ్చకామెర్ల వ్యాధితోటి చనిపోయారన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి సినీ వర్గాల్లో మనకి చర్చ జరుగుతుంది తెలిసింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఆ కామెర్లు అన్నది ఏదైతే ఉందో అవి చాలా ఎక్కువ అయిపోవడం వల్ల దాని వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది. అది కూడా అతి చిన్న వయసులోనే ఆయన చనిపోవడం అన్నది ఇటు సినీ వర్గాల్లో చాలా మంది బాధపడుతున్నారు అండ్ సంతాపం కూడా తెలియచేస్తున్నారు ఆయనకు సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈయన చాలా సుపరిచితులనే చెప్పాలి. చిరంజీవి గారి సినిమాల్లో కూడా కొన్నిటిలో నటించడం జరిగింది. అలాగే అలా నటిస్తుండగా ఇలా దర్శకత్వం చేస్తుండగానే కళ్యాణితోటి ఆయన ప్రేమలో పడడం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులు మంచిగా లైఫ్ ని లీడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయో మనకు తెలియదు కానీ బట్ మొత్తానికి వాళ్ళిద్దరైతే విడిపోయి ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో లైక్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది చాలా పాపులర్ షో. సో అలాంటి బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో సీజన్ 4 లో సో ఈయన వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ కింద పార్టిసిపేట్ చేయడం, నాకు తెలిసి విత్ ఇన్ 2 to 3 వీక్స్ లోనే ఆయన బయటికి రావడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఆయన గురించి పెద్దగా తెలుగు ప్రజలకి తెలియకపోవడం వల్ల, ఆయనకి ఎక్కువ లైక్ ఓటింగ్స్ పడకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేయడం జరిగింది. ఆ సీజన్ లో మెయిన్ గా మనకి లైక్ డాన్స్ మాస్టర్స్ అండ్ ఈయన కలిసి ఉండడం, వీళ్ళందరూ కూడా లైక్ సేమ్ చెన్నై ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సన్నిహితంగా ఉండడం, బిగ్ బాస్ లో ఉన్నది 1-2 వీక్స్ అయినా కూడా చాలా కలివిడిగా ఉండేవారు అనమాట సూర్య కిరణ్ గారు. మరి అలాంటిది ఆయన అతి చిన్న వయసులో సుమారు ఒక 55 సంవత్సరాల ఎంతో ఉంటుంది, అంత చిన్న వయసులోనే ఆయన చనిపోవడం అన్నది ఇటు సినీ వర్గాల్లో కూడా ఒక తీవ్ర విషాదం కిందనే చోటు చేసుకుందనమాట. చాలా మంది సినీ ప్రముఖులు అయితే సంతాపాన్ని తెలియజేస్తున్నారు.